మేడం నాకొక డౌట్ మేడం. యాహ్! జాయింట్స్ పెయిన్స్ ఉంటాయి గదా మేడం. ఓకే. జాయింట్ పెయిన్స్ పెద్దవాళ్ళకే వస్తాయని అనుకున్నాను మేడం. చిన్న వాళ్ళకి గూడా వస్తాయా మేడం? యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ మన దగ్గర ఒక 10 ఇయర్స్ అబ్బాయి వచ్చారు. అవును. ఆ అబ్బాయికి జాయింట్ పెయిన్స్, ఫీవర్ మొత్తం గట్టిగా పట్టేసుకున్నాడు. చిన్న పిల్లల దాంట్లో ఎందుకొస్తది మేడం? అవును. సో, చిన్న పిల్లల్లో గూడా జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయండి. సో, దే ఆర్ మెనీ రీజన్స్ టు గెట్ జాయింట్ పెయిన్స్ ఇన్ చిల్డ్రన్. సో, ఫస్ట్ రీజన్ ఏందంటే వైటమిన్ డి డెఫిషియన్సీ. అంటే వైటమిన్ డి అనేది సరిగ్గా లేకపోవడం వల్ల గూడా చిన్న పిల్లల్లో జాయింట్ పెయిన్స్ రావడం, మోకాలు నొప్పులు రావడం, మడమల నొప్పులు రావడం అనేది జరుగుతది. సో, ఇంకొంతమందికేందంటే చిన్న చిన్న దెబ్బలు తాకినా పేరెంట్స్‌కి ప్రాపర్‌గా చెప్పకపోవడం వల్ల గూడా ఏందంటే కొన్నిసార్లు నీ పెయిన్స్ కానీ, యాంకిల్ ఇంజ్యూరీస్ అయినప్పుడు పెయిన్స్ కూడా రావచ్చు. అండ్ ఇంకొకటి థర్డ్ కండిషన్ ఏందంటే జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే మ మన కీళ్ళవాతం మన పెద్దవారిలోనే కాకుండా చిన్న పిల్లల్లో గూడా మనము ఈ కీళ్ళవాతం అనేది మనం చూస్తాం. సో, దీంట్లో సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఈ జాయింట్లన్నీ బాగా గట్టిగా స్టిఫ్‌నెస్ అయిపోతాయన్నమాట. అండ్ ఇంకోటేందంటే బాగా వాపు రావడం, పెయిన్ రావడం, అండ్ ఇంకోటేందంటే ఈ జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు జ్వరం రావడం, కొన్నిసార్లు బాడీ మీద ర్యాష్ రావడం, పింక్ ర్యాష్ రావడం అనేది జరుగుతది. సో, ఈ జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మోకాళ్ళకి ఎఫెక్ట్ అయినప్పుడు పిల్లల్లో కుంటడం అంటే లింపింగ్ అంటారనమాట. ఇంకో సింప్టమ్ ఏందంటే ఫెటిగ్ అంటే తొందరగా అలసిపోవడము, టైర్డ్‌గా ఉండడము, నడవకపోవడం, ఇంకా చిన్న పిల్లలున్నప్పుడు నడవకపోవడం అనేది జరుగుతది. సో, ఇలాంటి సింప్టమ్స్ ఏమన్నా ఉంటే అంటే 5 డేస్ పైన ఏమన్నా గాని ఇంకా పెయిన్స్ తగ్గిపోతాయని చిన్న చిన్న టాబ్లెట్స్ ఏసేస్తా ఉంటారు పిల్లలకి. సో, అలాంటి విషయాల్లో ఏందంటే కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గరున్న ఆర్థోపెడిక్ డాక్టర్‌ని మీట్ అవ్వడం అనేది చాలా మంచిదండి. థాంక్ యూ సో మచ్.